నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పదులతో సహా ఎవరిని వదలకుండా దాడులు కొనసాగిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టీడీపీ తక్షణమే దాడులను ఆపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏమాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మాని పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కౌంటింగ్ జరుగుతున్న రోజే వైసీపీ ఓడిపోతుందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. కత్తులు, కర్రలతో గోండాలు యథేచ్ఛగా తిరుగుతుంటే ఎక్కడో ఒకటి ఆరా చోట తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమనంటున్నారో చూడండి. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని ఆయన అన్నారు. ఈ నెల 12న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 11వ తేదీ రాత్రి వరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. పోలీసులు సైతం ఎంతవరకు జరిగిన హింసాకాండను వైసీపీ వారి చర్యగానే చూడాలి తప్ప టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా? వందల చోట్ల దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదే నా రాజ్యాంగం, ఇదే నా చట్టబద్ధ పాలన అంటే? పోలీస్ అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చంద్రబాబు ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విట్టర్లో చెప్పవలసిన విషయమా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైసీపీ మూకల చర్యని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైసీపీ వారి పనేనని టీడీపీ చెబుతున్నట్లుగా ఉంది. గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ను, అది కూడా ట్విట్టర్లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా? ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటి వాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్కు సిద్ధమంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇది మరింత రెచ్చగొట్టే చర్య. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటి వాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తనకు మద్దతిచ్చే మీడియా ద్వారా విపరీతమైన దుష్ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుతం గత కొద్ది రోజులుగా సాగుతున్న హింసకు సంబంధించి కథనాలేవి ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజుల్లో టీడీపీ దాడుల వల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు. కొద్దిమంది ఈ దాడుల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకైనా గెలుపు ఓటములుంటాయి. జగన్ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని జగన్ అన్నారు. చివరికి యూనివర్సిటీల్లో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైతే ఎవరికి చెప్పుకోవాలి? ప్రధానమంత్రి మోడీ సైతం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్ ప్రకటించారు. ఖచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన తరుణం ఇది. జగన్ ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిశీలన చేస్తే వైసీపీ క్యాడర్కు నైతిక బలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న
అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్ళీ 2014 నాటి పాలనను పునరావృతం చేయడానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.